వైఎస్ జగన్ గారితో తర్వాత పొలిటికల్ యాక్టివిటీ హ్మ్. ఇంకా కంటిన్యూ అవుతుందా? ఏమైనా మధ్యలో ఏమైనా బ్రేక్ పడిందా? కంటిన్యూ సార్. హ్మ్. కంటిన్యూ అంటే ఒక్కటిసారి గవర్నమెంటు రాలేదు. అలాని అపోజిషన్‌లో ఉండి పోరాటం జరుగుతుంది సార్. అలాగే నాకు తోచినంత వరకు ఇప్పుడు నేనెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేయటం వీటన్నింటికంటే కూడా హ్మ్, నా వంతుగా సంథింగ్ ఏదైనా చెయ్యాలి. ఎప్పుడు అంటే ఆయన చేసిన మంచిని మనం ప్రజలోకి తీసుకెళ్ళాలి అనే భావం నాకు గట్టిగా ఉంది. సో, ఒకసారి బా ఒక పార్టీ పోయిన ఒక 1 ½ 2 మంత్స్‌కి సార్‌ని కలవడానికెళ్ళాను. ఫస్ట్ 15 రోజుల్లో వెళ్ళాను. అప్పటికి చాలా, చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది ఆయన చూసి. అసలు ఇంక అంతే దూరం నుంచి అలా కళ్ళతోనే అన్నారు. ఇంక దగ్గరికెళ్ళలేకపోయాననమాట. ఎలా అనిపించలేదు దగ్గరికి. వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఒక 1 ½ 2 మంత్స్‌కెళ్ళానండి. ఎళ్తే జోగి, జోగి, జోగి బుక్ నాకు బుక్సు బాగా ఇష్టం. బుక్ తీసుకెళ్ళాను. అన్‌పోస్టెడ్ లెటర్ అని ఒక బుక్ చాలా బావుంటుందండి. పోస్ట్ చేయని ఉత్తరం. దానికి తెలుగు అనువాదం కూడా ఉంది. ఆ బుక్ తీసుకెళ్ళాను. ఇచ్చారు. ఏంది యోగి చదవాలా నేను బుక్ అన్నారు. సరే చదువుతారు కదా సార్ కాస్త రిలీఫ్ చదువుతారా ఆయన బుక్స్ బాగానే చదువుతారు. రిలీఫ్ ఉంటుంది. అది ఇచ్చాను. అక్కడే నా ముందు ఇలాగ 4 పేజీలు తిప్పారు. ఓకే. ఓకే. ఏం జోగి ఎలా ఉన్నావు? బాగున్నా.